డోస్ పెంచాను అనమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇది ఎక్కువగా ఉంటుంది. సో చూసారా, చిక్కగా కనబడుతున్నాయి వాటర్. వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో రూపంలో. ఇప్పుడు ఇది లోడ్ చేసుకుంటాను, ఒక్క నిమిషం. ఆల్రెడీ లోడ్ చేశాను 10 లీటర్స్, ఇంకో 5 లీటర్స్ ఉంది, అది కూడా పోస్తాను. సో మీకేం చూపిద్దాం అనుకున్నానంటే, చూసారు కదా కొంచెం గడ్డలుగా మిగిలిపోయింది. ఇది కూడా చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోద్దండి. చూడండి, ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా వాటర్లో మిక్స్ అవుతుంది, మిగతా మందుల్లా కాదు, ఫాస్ట్గా మిక్స్ అవుతుంది. సో వెంటనే మిక్స్ చేసుకొని వాటర్ పోసేసుకొని ఈ వాటర్ కూడా లోడ్ చేసేసుకుందాం. సో వీడియో తీయడానికి ఎవరు లేరు, ఆల్రెడీ నేను 3 ట్యాంక్స్ స్ప్రే చేస్తాను. సో లాస్ట్ ట్యాంక్ అన్నమాట ఇది. సో ఇది స్ప్రే చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. పౌడర్ అనేది ఇలా ఉంటుంది లోపల ప్యాకెట్. సో ఈ 2,4-D అనేది చాలా ఈజీగా సాల్యుబుల్ అవుతుందండి వాటర్లో. 1/2 kg ప్యాకెట్ వచ్చేసి 180 రూపీస్ తీసుకున్నారు. ఈ 180 రూపీస్ అనేది మనకి మినిమం కాస్టే ఈ వీడ్ కంట్రోల్లో. ఎందుకంటే ఒక కూలి మనిషిని పెట్టి ఏదైనా కలుపు వర్క్ చేయించాలంటే 250 రూపాయలు అవుతుంది. సో రైతు వారీగా ఆలోచించినప్పుడు అది చాలా మినిమల్ కాస్ట్ అనమాట. సో మనకి పూర్తిగా వీడ్ అనేది కంట్రోల్ అవుతుంది దీనివల్ల. మాన్యువల్గా మనుషులతో చేయించినప్పుడు ఏంటంటే కొంచెం కొంతవరకు మిగిలిపోతుంది. సో ఇప్పుడు పంప్ ఆన్ చేద్దాం. సో నేనైతే కలుపు మందులు కొట్టమని రికమెండ్ చేయనండి. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో మ్యాన్ పవర్ అనేది సరిగ్గా లేదు. సో అందుకే తప్పదనమాట. స్ప్రే చూస్తున్నారు కదా ఎలా తడిసేలా కొడుతున్నాను. ఎందుకంటే ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది నాకు క్లారిటీ లేదు. ఇదే ఫస్ట్ టైము నేను అప్లై చేయడం. సో అందుకని హెవీ డోస్ అనేది ప్రిఫర్ చేశాను. ఆల్రెడీ నేను యూట్యూబ్లో నాలాగే అప్లోడ్ చేసిన ఒక వీడియో సెర్చ్ చేశాను. దాంట్లో ఏం చెప్పారంటే, ఈ కలుపు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డోస్ సరిపోలేదని చెప్పి క్లియర్గా చూశాను అనమాట. వాళ్ళు వాడిన తర్వాత ఆ రిజల్ట్ చూసే నేను ఇది ప్రిపేర్ చేయడం జరిగింది, ఈ డోస్ అనేది. సో ఇప్పుడు ఎలా రిజల్ట్ అనేది ఒక 2-3 డేస్లో మనకి కనబడిపోతుంది. సో ఆ రిజల్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.